ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ నెల 31న శాసనసభలో బల నిరూపణ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశిస్తే, తాజాగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 31న బల నిరూపణ పరీక్షపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. అంతకుముందు రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరంగా రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని అటార్నీ జనరల్ను ప్రశ్నించింది. బల పరీక్షకు గవర్నర్ తేదీ ప్రకటించిన తరువాత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని కోర్టు నిలదీసింది. రాజకీయ కారణాలకు 356 ఆర్టికల్ ఉపయోగించడం సరికాదని తెలిపింది. ఈ మధ్య హైకోర్టు తీర్పులు చూస్తే అనుమానం కలుగుతుంది. అంటే ఒక సింగిల్ జడ్జి బెంచ్ ఒక తీర్పు ఇస్తారు, దాన్ని వెంటనే డివిజన్ బెంచ్ కొట్టేస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసాం, రోజా సస్పెన్స్ విషయంలో సింగిల్ జడ్జి కోర్టు ఒక తీర్పు ఇస్తే దాన్ని వెంటనే డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రాష్ట్రపతి పాలన ఉండగా కూడా బల పరీక్ష జరగాలి, అది కూడా మార్చి 31 జరగాలని చెప్పి తీర్పు చెప్పారు. ఇవాళ డివిజన్ బెంచ్ దాన్ని కొట్టేసి ఏప్రిల్ 6న మళ్ళీ విచారణ చేపడతామన్నారు. అయితే ఇందులో ఒక మౌలికమైన ప్రశ్న, ఇప్పటికైనా నా నమ్మకం కోర్టు ఖచ్చితంగా ఈ రాష్ట్రపతి పాలన తప్పని చెప్తుంది. ఎందుకంటే నిన్న కూడా మనం చెప్పాం, భారతదేశ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో స్పష్టంగా తీర్పు చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పిన తీర్పు ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి బలముందా లేదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బలపరీక్ష అనేది శాసనసభ వేదికపైనే జరగాలి అని. అందువల్ల బలపరీక్షకు ఒక్క రోజు ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెడతామంటే అది ఈ భారతదేశ రాజ్యాంగము, ఆ రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన భాష్యము అంగీకరించదు. అయితే ఇక్కడున్న ఇవాళ మరి హైకోర్టు ఎందుకని సింగిల్ జడ్జి బెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే పెట్టారు? దానికి కూడా ఒక రీజన్ ఉంది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పులో ఒక కన్ఫ్యూజన్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, రాష్ట్రపతి పాలన ఉండగా కూడా బలపరీక్ష జరపాలి అన్నారు. బలపరీక్ష అంటే ఏంటిది? ఒక ముఖ్యమంత్రికి బలం ఉందా లేదా పరీక్షిస్తాం. కానీ ఇలా రాష్ట్రపతి పాలన ఉన్నదంటే ముఖ్యమంత్రి లేడు. మన ముఖ్యమంత్రి లేనప్పుడు ఆ లేని ముఖ్యమంత్రి బలపరీక్ష ఉంటుందా? మాజీ ముఖ్యమంత్రి బలపరీక్ష ఉంటుందా? కోర్టు ఇచ్చిన తీర్పులో ఆ ఇన్కాంగ్రుయెన్సీ అంటారు. అసంబద్ధమైన అంశం ఏముందంటే, ఒకవైపేమో మీరు బలపరీక్ష చేసుకోమంటారు, ఒకవైపు రాష్ట్రపతి పాలన రద్దు కాలేదు, ఆ ముఖ్యమంత్రిని తిరిగి ప్రతిష్ఠించలేదు. మరి ఆ ముఖ్యమంత్రి శాసనసభ సమావేశాలకు ఎలా అటెండ్ అవుతాడు? శాసనసభ సమావేశాలకు ముఖ్యమంత్రి హోదాలో ఎలా హాజరై తన బలపరీక్ష నిరూపించుకుంటాడో అర్థం లేదు. ఒకే సమయంలో ఇలా కేంద్ర అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం వాదించిన దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం? అయ్యా, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అక్కడ రాష్ట్రపతి తరఫున ప్రభుత్వం ఉంటుంది, ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మీరు బలపరీక్ష జరుపు అంటున్నారు. బలపరీక్ష జరుపు అంటే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నట్లే. అంటే రెండు ప్రభుత్వాలు ఉత్తరాఖండ్లో ఉంటాయా? రాష్ట్రపతి పాలన విధించారు కనుక రాష్ట్రపతి తరఫున కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, లేదు బలపరీక్ష అన్నారు కనుక ముఖ్యమంత్రి ఉంటాడు. రెండు ప్రభుత్వాలు ఉండడమా అని. బహుశా ఈ రాజ్యాంగ ధర్మ సంకట స్థితి ఉంది కనుకనే సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో ఉన్న ఈ అనుమానము, అసంబంధత వల్లనే బహుశా డివిజన్ బెంచ్ దీనిపైన స్టే విధించుంటుంది.